ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డును మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి ఉత్తమ్. బలివేలో తమ్మిలేరుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి పార్థసారథి. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచన. సిద్దిపేట మండలంలో శ్రీ కనకదుర్గామాత విగ్రహం ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు. కనకదుర్గామాత దయతో పంటలు సమృద్ధిగా పండాలని కోరినట్లు తెలిపిన మాజీ మంత్రి. బంగ్లాదేశ్ లో హిందువుల భారీ ర్యాలీ. 7 లక్షలాది మంది హాజరు. సంఘీభావంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలు. స్వర్ణం లేకుండానే ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ ప్రస్థానం. 1 రజతం 6 కాంస్యాలతో సరిపెట్టుకున్న భారత్. హిడెన్బర్గ్ ఆరోపణలపై స్పందించిన సెబీ చీఫ్. సెబీకి ఎప్పటికప్పుడు తమ ఆర్థిక అంశాల డాక్యుమెంట్లు సమర్పిస్తున్నామని స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం వేకువజామున కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలపై దేవుని ఆశీస్సులు ఉండాలని, 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు నిండుగా 2 తెలుగు రాష్ట్రాలపైన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన ఉండాలని, పంటలతో అట్లాగే పాడి పంటలతో 2 రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసిందిగా వారు వేడుకుంటున్నారు. ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతంగా చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇతర మంత్రులు, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. రేషన్ కార్డుల జారీపై కీలక కామెంట్లు చేశారు ఉత్తమ్. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వార్షిక ఆదాయం 1,50,000, మాగాణి 3.50 ఎకరాలు, చిలక 7.5 ఎకరాలు ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలకు నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా రేషన్ కార్డు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల జారీ కోసం సక్సేనా కమిటీ సిఫార్సులు పరిశీలించడం, దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలను పరిశీలించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు ఉండి తెలంగాణలోనూ వైట్ రేషన్ కార్డు ఉంటే తీసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా నాడు కొత్త రేషన్ కార్డుల మంజూరీపై సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీకి చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఏలూరు జిల్లా ముస్నూరు మండలం బలివే బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ముస్నూరు మండలం బలివేలో తమ్మిలేరుపై 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తమ్మిలేరు వరద సమయంలో తమ్మిలేరుకు అటువైపు ఉన్న విజయరాయికి వెళ్లే విద్యార్థులు ప్రజలకు రాకపోకలు స్తంభించాయన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న 2 స్లాబ్లు ఇంకా నిర్మించవలసి ఉందని, ప్రస్తుతం వర్షాలు వరదలు తగ్గి వాతావరణం అనుకూలించిన తర్వాత వాటి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
అటుపక్క నన్ను పెట్టారు. ఏం చేశారు, అటుపక్క రైతుకి అమౌంట్ కట్టాల్సి వస్తుందని ఇటు పక్క రైతుకి అక్కర్లేదా? దేవస్థానానికి అయితే అవసరం లేదా అది కట్టేశారు. ఇప్పుడు ఆయన పట్టుదల అది కట్టాలి నాకు కావాలని ఆయన కాంట్రాక్టులు చేస్తున్నారు. వీళ్ళకి డబ్బులు రేపు వెళ్ళి పడిపోతే సంవత్సరం కూడా ఆగుతున్నారు. అంటే అట్లా కాకుండా మేము వెనకాల పడి చేసి పెడతాం. వెనకాల పడిపోతే అందరూ కూర్చోండి. మా బాబు ముందుకు అయిపోతే పిల్లలకు కూడా ఉపయోగం ఉంది. మన సైడ్ ఇటుపకంటే అక్విజిషన్ అయిపోయింది. అక్కడ ఒకటే ఏంటి కాలేజీ కదా రైతు ఒప్పించి ల్యాండ్ ఎక్విజిషన్ మెల్లగా వస్తుంది. దాటి మొదలు పెడితే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ఈయన వాటర్ తగ్గగానే మనం సెంట్రింగ్ కట్టుకొని చేయవచ్చు. ఎవరైనా తగ్గాలి. నేను తగ్గాలి ఇప్పుడు అప్పుడు దాకా మీరు ఏమైనా ఇది పెట్టకూడదు బెయిలీ లాగా నో బైక్ పిల్లలకి పిల్లలకి బెయిలీ ఆల్రెడీ మీరు ఫుటింగ్ అది కట్టేశారు కదా, స్లాబ్ గటర్స్ కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత దాని మీద రేకులు వేస్తాం కాబట్టి పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో కనకదుర్గ మాత దయతో పంటలు సమృద్ధిగా పండాలని కోరినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని దుష్ప్రచారం చేశారని, కానీ కళ్ల ముందే కాళేశ్వరం జలాలు కనిపిస్తున్నాయని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో శ్రీ కనకదుర్గ మాత విగ్రహం ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. గ్రామంలోని చెరువులను కుంటలను కాళేశ్వరం జలాశయాలతో నింపినున్నట్లు తెలిపారు. అలాగే నాటి ప్రభుత్వం తరఫున పుల్లూరు గ్రామంలోని నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ కనకదుర్గామాత ఆలయానికి 12 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు హరీష్ రావు గుర్తు చేశారు. కార్యక్రమం అత్యంత వైభవంగా మన గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషం. పుల్లూరు గ్రామము మా సిద్దిపేట రూరల్ మండలంలోనే చాలా పెద్ద గ్రామం. ఈరోజు ఎన్నో రోజుల నుంచి అమ్మవారి విగ్రహాన్ని, కొత్త దేవాలయాన్ని నిర్మించాలని గ్రామ ప్రజలందరూ కూడా చాలాసార్లు నన్ను కోరారు. వాళ్ళందరి కోరిక మేరకు ఈ దేవాలయానికి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి 12 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది. అంతేకాకుండా నేను సొంతంగా కూడా దాదాపు 1,50,000 రూపాయలతో గ్రానైట్ను, 300 బస్తాల సిమెంట్ను కూడా నేను సొంతంగా కూడా ఈ దేవాలయానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా పుల్లూరు గ్రామ ప్రజలు మరి అమ్మవారి దేవాలయాన్ని బాగా చేయాలని ఎన్నో రోజుల నుంచి కోరుకున్న ఈ కళ ఇవాళ నిజం కావడం, ఈ దేవాలయం ప్రతిష్ట జరగడం అనేటువంటిది చాలా సంతోషం. మరి ఆ అమ్మవారి దయతో పుల్లూరు గ్రామం ఇంకా మంచిగా అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ గ్రామంలో మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రాంతం అంతా కూడా మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నా. తప్పకుండా పుల్లూరు గ్రామానికి కూడా త్వరలోనే కాళేశ్వరం జలాలను కూడా తీసుకొచ్చి ఈ చెరువులను కూడా నింపి రైతాంగానికి నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. గతంలో కాళేశ్వరం కొట్టుకపోయిందని, కాళేశ్వరం మునిగిపోయిందని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేసిండ్రు. ఇవాళ కళ్ళ ముందు కాళేశ్వరం జలాలు సిద్దిపేట రంగనాయక సాగర్లో దుక్కుతూ ఉన్నాయి. యాడికెళ్ళి దుక్కుతున్నాయి మరి? కొట్టుకపోతే 1,00,000 కోట్లు పోయిందని, కొట్టుకపోయిందని అన్ని అబద్ధాలు చెప్తే ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ రంగనాయక సాగర్ల, మల్లన్న సాగర్ల కాళేశ్వరం జలాలు గంగమ్మ తల్లి, గోదావరి తల్లి గలగల ప్రవహిస్తూ ఉంది. తప్పకుండా మళ్ళీ త్వరలో సిద్దిపేటలోని కాలువల ద్వారా ఇటు వానకాలంకు, యాసంగి పంటలకు కూడా రైతులకు నీళ్లు అందిస్తాం. మంచిగా 2 పంటలు పంటట్టు కూడా చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా న్యాయం నిలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. కేసీఆర్ గారు చేసిన మంచి పని ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ వచ్చింది కనుకనే సిద్దిపేట ప్రాంతంలో ఇలా ఎటు చూసినా పచ్చటి పొలాలు కనబడుతున్నాయి. వెనకట అంతా బీడుపడ్డ భూములు ఉంటుండే, ఎండిపోయిన పొలాలు ఉండే సిద్దిపేటలో ఇలా 2 పంటలు వండుతున్నాయి అంటే, పచ్చటి పొలాలు కనబడుతున్నాయి అంటే అది అమ్మవారి దయ, మన కేసీఆర్ కృషి అని మరొకసారి మనం చెప్పుకోక తప్పదు.
తప్పకుండా ఆ కొద్దిగంత కాలువ మిగిలింది, ఆ కాలువ కూడా పూర్తి చేపించి పుల్లూరు గ్రామ చెరువులు కూడా ఈ కాళేశ్వరం జలాలతో నింపుతాం, నీళ్లు తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని. గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించి వాహనాల తనిఖీలో గంజాయి పట్టుబడుతోంది. పోలీసులు, సెబ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణాపై కేసులు నమోదు చేస్తున్న కొందరు అక్రమార్కులు అధికారుల కళ్లు కప్పి రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుండి తమిళనాడుకు 2 కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సెబ్ అధికారులు మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేశారు. 2 కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాలు సీజ్ చేశారు. 5-6 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ 5 వ్యక్తులు గత కొంతకాలంగా విశాఖ నుండి గంజాయి తీసుకొస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు. చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సెబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సెబ్ టీం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్, వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సెబ్ టీమ్స్, అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు, వీళ్ళకి తోడుగా ఎస్టీఎఫ్ టీమ్స్ అన్ని కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకుని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,000 రూపాయలు. కర్ణాటకలోని హోస్పేటర్ సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ ఒకటి కొట్టుకుపోయింది. డ్యామ్ గేటు ఊడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. సహాయం కోసం 1070 112 1800 నంబర్కు కాల్ చేయాలని కోరింది. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డ్యాం వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని, అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యాం గేట్ల నిపుణులు కన్న నాయుడిని ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ, ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టులో ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నం నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి
కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి. కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు. అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేం. కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్ గా దాన్ని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేసి సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హాజరై రుణమాఫీ కాని రైతుల వివరాలతో పాటు వారి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని చెబుతూ సగానికి పైగా రైతులకు రుణమాఫీ చేయకపోవడం దారుణమని, రైతుల సమస్యలపై బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, రచ్చబండ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. చూస్తూ ఉంటే రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉండి మరి రైతుల గురించి ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నారు. వారికి ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రైతులు నిలువున ముంచినటువంటి సంఘటన మేము ఎదుర్కొంటున్నామని చెప్పి రైతుల ఆవేదనను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు ఏంటంటే మొన్నటికి మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్పారు. ఇక్కడ ఒక 10% కూడా రుణమాఫీ చేయలేదు. 50,000 40,000 ఉన్న వాళ్ళకు కూడా చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే మేము కూడా ఒక రైతు రచ్చబండ ద్వారా రైతుల ఆవేదన తెలుసుకోవాలి, వారికి న్యాయం జరగాలని చెప్పి వచ్చిన తప్ప రాజకీయం కోసం రాలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు చాలా చిన్నకారు రైతులు అప్పులు చేసి ఈ రోజు మళ్ళా పంట వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే సెకండ్ విడత ఇస్తామని చెప్తున్నారో నిజంగా స్వచ్ఛమైనటువంటి రైతులకు బడా భూములుండి భూస్వాములకు కాకుండా 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండి నిజంగా స్వచ్ఛమైన రైతులు ఎవరైతే రైతులు పంట పండిస్తారో వారికి రుణమాఫీ తప్పకుండా చెయ్యాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తప్పకుండా జరగాలని చెప్పి ఆశిస్తున్నాం. పొట్టిపల్లి గ్రామానికి వచ్చాం. ఇక్కడ రైతు రచ్చబండ కార్యక్రమంలో రైతు సోదరీమణులందరూ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ రుణమాఫీ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే మేము వచ్చాం. అదేవిధంగా రైతు భరోసా కానీ ఇతర ఏదైతే ప్రభుత్వం చెప్పిన యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళకు అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం వచ్చినాం. ఎవరినో విమర్శించడానికి, ఎవరినో తప్పు పట్టడానికి కాదు. కానీ రైతుల జీవితాలు బాగుపడాలి, వాళ్ళకు వ్యవసాయం పండుగ కావాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, రైతు కూడా గౌరవంగా బతకాలి, రైతు బిడ్డలకు కూడా మంచి పెళ్లిళ్ళు అయ్యే పరిస్థితి రావాలంటే రైతుకు ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఈరోజు కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ పొట్టిపల్లి గ్రామంలో కేవలం ఒక 20-25% పర్సన్స్కు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ జరిగినట్టుగా మాకు ఇవాళ రైతులతో మాట్లాడిన తర్వాత తెలిసింది. కాబట్టి మిగతా వారికి కూడా ఎలాంటి మెలికలు పెట్టకుండా ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా మీరు ఎన్నికల ముందు ఏ విధంగానైతే అందరికీ రుణమాఫీ చేస్తామన్నారో పంట రుణాలన్నిటికీ కూడా మాఫీ చేయండి. మేము చెప్పేది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేయమని మేము అడుగుతలేము, లేదంటే బడా భూస్వాములు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి చేయమని అడుగుతలేము. చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు చిన్న వాళ్ళు ఎంతో కష్టపడి రుణాలు చేసిండ్రు, అప్పులు చేసిండ్రు. ఆ అప్పులు నెరవేరక వడ్డీలు అయిపోతున్నాయి. బ్యాంకులలో ఇబ్బందికరమైన పరిస్థితి, మళ్ళీ బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా తప్పక వాటిని అన్నింటినీ రుణమాఫీ చేయాలని. విజయవాడ నగరం నట్టి నడిబొడ్డున అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి చివరకు జగన్మోహన్ రెడ్డి పేరు గల అక్షరాలను ధ్వంసం చేశారని, ఇది పిరికి పందుల చర్య అని పలువురు వైసీపీ శ్రేణులు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో వైసీపీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడి వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ముందుగా పట్టణ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయవాడలోని అంబేద్కర్ మహాశిల్పాన్ని కక్షపూర్తంగా నామఫలకంలోని అక్షరాలను ధ్వంసం చేయడం హేయమన్నారు.
స్వార్థ రాజకీయాలలో భాగంగా గత 50 రోజులుగా రాష్ట్రంలో వైసీపీపై దౌర్జన్య కాండ సాగిస్తూ ఉన్న ఇంకా కక్ష తీరక ఇలాంటి మహానుభావుల విగ్రహాలను కూడా రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమైన చర్యగా పలువురు విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై కూటమి ప్రభుత్వ దాడిని రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగా, ప్రజాస్వామ్య ఖూనిగా భావిస్తూ వీరి రాజ్యోన్మాదాన్ని ఖండించే కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొల్ల కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ రామతీర్థం జంక్షన్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం 4 మండలాల నాయకులు, కార్యకర్తలు చేపట్టారు. మీ పరిపాలన ఉండాలని కోరాం, కానీ ఈ విధమైనటువంటిది ఒక్క మీ తెలుగుదేశం వాళ్ళు వేస్తే, మీ తెలుగుదేశం వాళ్ళు కానీ, మీ జనసేన వాళ్ళు కానీ, మీ బీజేపీలు వస్తే ఈరోజు 164 సీట్లు మీకు రావు. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మీకు వేస్తేనే మీరు 164 సీట్లు వచ్చాయి. అది మీరు మర్చిపోయి మా పార్టీ వాళ్ళు వేసారు, వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు, నామరూపాలు లేకుండా తుడిచేయాలి, జగన్మోహన్ రెడ్డి ఏవైతే పెట్టారో అవన్నీ పూర్తిగా భూస్థాపితం చేయాలనే చెడు ఆలోచనతో మీరున్నారు. తప్పకుండా ఇంతకింత మీరు అనుభవిస్తారు. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ హింసిస్తున్నారు కాబట్టి దీనికి ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఇంతవరకు మేము ఎంత సమయానంతో ఉన్నామో, ఎంత ఓపికతో ఉన్నాము. కాబట్టి ఇక నుండి అవి కూడా మేము కూడా తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారు మీరు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2019 నుండి 24 వరకు ఏ రోజు కూడా ఎక్కడ కానీ అల్లరి కానీ, గొడవలు కానీ, ఒక విగ్రహం కానీ ఏది కూడా లేకుండా అందరూ సమానం, కులం చూడండి, జాతి చూడండి, జెండా చూడండి, మతం చూడండి అని అందరికీ సమానమైన న్యాయం కల్పిస్తే మీరు వైఎస్ఆర్ పార్టీ నాగుబాబును చూసి అయినా వదిలేయండి, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చూస్తే చంపియండి అని మీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ స్వాగతం చేస్తున్నారు. దయచేసి మనం నిన్న చూసాం, ఒక ఎమ్మెల్యే ప్రతి మండలానికి 3 నాయకులు, పెద్ద నాయకులు చంపియండి అని మాట్లాడితే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో, ఎంత హత్యా రాజకీయాల పరిస్థితితో మీరు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ, దయచేసి ఇకనైనా ఈ హత్యా రాజకీయాలు కానీ, ఈ రౌడీ మోకల, అల్లరి మోకల తాలూకా ఈ చెడు చేష్టలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తాలూకా ధ్వంస కార్యక్రమాలు కానీ ఇవన్నీ మేము ఖండిస్తున్నాం. ఇక్కడికైనా ఇంతటితో నీకు ఆపండి. ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ సంస్కృతి ఇవాళ మీరు చేస్తే రేపు మేము అధికారంలోకి వచ్చిందా మేము చేయవలసిన పరిస్థితి వస్తుందని కూడా మీకు తెలియజేస్తాను. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన అక్కడి పరిస్థితులు చల్లారడం లేదు. మైనారిటీలైన తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. రాజధాని ఢాకా రెండవ ప్రధాన నగరమైన చిట్టగాంగ్ లో భారీ నిరసనలు చేపట్టారు. ఈ ర్యాలీలో సుమారు 7 లక్షల మంది హిందువులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. మైనారిటీలను వేధించిన వారిపై దర్యాప్తును వేగవంతం చేయాలని హిందువులు డిమాండ్ చేశారు. మైనారిటీలకు 10% పార్లమెంటు స్థానాలు కేటాయించాలని, మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. మైనారిటీల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో సహా వేలాది మంది ముస్లిం నిరసనకారులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీతో ఢాకా నగరంలో 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా అమెరికా, యూకేలలో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఖండించారు. ఈ దాడులను హేయమైన చర్యలుగా ఆయన అభివర్ణించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ప్రస్థానం ముగిసింది. నిన్న రెజ్లర్ రితికా హుడా మ్యాచ్ ను చేజార్చుకుని పోటీ నుంచి నిష్క్రమించడంతో భారత అథ్లెట్లు ఆడాల్సిన అన్ని క్రీడలు ముగిశాయి. దీంతో ఈ ఒలింపిక్స్ లో స్వర్ణం లేకుండానే భారత్ తిరుగుముఖం పట్టినట్టు అయింది. ఒక రజతం, 5 కాంస్యాలు మాత్రమే సాధించడంతో పతకాల పట్టికలో బాగా వెనుకబడింది. ప్రస్తుతానికి 70వ స్థానంలో నిలిచింది. అయితే చివరి రోజైన ఆదివారం పలు ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి. అన్ని క్రీడలు పూర్తయ్యేసరికి భారత స్థానం మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కాగా 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో భారత్ 7 పతకాలను సాధించిన విషయం తెలిసిందే. కాగా పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఇవాళ ముగియనున్నాయి. నేటి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు పూర్తయిన తర్వాత
ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మహిళల 50 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రజత పథకం కోసం చేసుకున్న అప్పీల్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. సెమీఫైనల్లో విజయం సాధించిన ఆమె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో ఫైనల్ ఆడకుండా అనర్హత వేడివేశారు. దీంతో రజతం కోసం అప్పీల్ చేయగా ఈ విషయం ప్రస్తుతం CAS పరిధిలో ఉంది. ఆగస్టు 13న నిర్ణయం వెలువడనుంది. అదానీ సంస్థలకు సంబంధించి ఆఫ్-4 ఫండ్లలో సెబీ చైర్పర్సన్ మానవి పొరిబచ్ ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లర్ హిడెన్బర్గ్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఆరోపణలను పొరిబచ్ దంపతులు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది తమ వ్యక్తిత్వ హననానికి జరుగుతున్న ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిడెన్బర్గ్ ఆరోపణలు నిరాధారమని, వాటిలో నిజం లేదని స్పష్టం చేశారు. తమ ఆర్థిక వ్యవహారాలన్నీ తెరిచిన పుస్తకమేనని పొరిబచ్ దంపతులు వ్యాఖ్యానించారు. తమ ఆర్థిక అంశాలకు సంబంధించి సెబీకి కొన్నేళ్లుగా అన్ని వివరాలు సమర్పిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ వివరాలను సంబంధిత అధికారులకు అడిగిన వెంటనే అప్పగించేందుకు వెనకాడబోమని పేర్కొన్నారు. తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు సమర్పించేందుకు సిద్ధమని ప్రకటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి ఉత్తమ్. బలివేలో తమ్మిలేరుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి పార్థసారథి. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచన. సిద్దిపేట మండలంలో శ్రీ కనకదుర్గామాత విగ్రహం ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు. కనకదుర్గామాత దయతో పంటలు సమృద్ధిగా పండాలని కోరినట్లు తెలిపిన మాజీ మంత్రి. బంగ్లాదేశ్ లో హిందువుల భారీ ర్యాలీ. 7 లక్షలాది మంది హాజరు. సంఘీభావంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలు. స్వర్ణం లేకుండానే ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ ప్రస్థానం. ఒక రజతం 6 కాంస్యాలతో సరిపెట్టుకున్న భారత్. హిడెన్బర్గ్ ఆరోపణలపై స్పందించిన సెబీ చీఫ్. సెబీకి ఎప్పటికప్పుడు తమ ఆర్థిక అంశాల డాక్యుమెంట్లు సమర్పిస్తున్నామని స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.